భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 210 రాష్ట్ర శాసనసభలో ఉపయోగించాల్సిన భాష గురించి తెలియజేస్తుంది. దాని నిబంధనల యొక్క వివరణ ఇక్కడ ఉంది. నిబంధన 1. సాధారణ నియమం. రాష్ట్ర శాసనసభలో కార్యకలాపములు ఇక్కడ రాష్ట్ర అధికారిక భాష లేదా భాషలు లేదా హిందీ లేదా ఆంగ్ల భాషలో నిర్వహించబడుతుంది. మినహాయింపు లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ లేదా శాసన మండలి చైర్మన్ లేదా అటువంటి హోదాలో పనిచేసే వ్యక్తి పై భాషలలో దేనినైనా తగినంతగా వ్యక్తీకరించలేని సభ్యుడిని వారి మాతృభాషలో ప్రసంగించడానికి అనుమతించవచ్చు. ఈ నిబంధన రాష్ట్ర శాసనసభలో కమ్యూనికేషన్లో సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది. రాష్ట్రం హిందీ లేదా ఆంగ్లంలో అధికార భాషలలో ప్రావీణ్యం లేని సభ్యులకు వసతి కల్పిస్తుంది. నిబంధన 2. కాల పరిమితి. రాజ్యాంగం ప్రారంభమైన 15 సంవత్సరాల తర్వాత రాష్ట్ర శాసనసభ వేరే విధంగా పేర్కొంటూ ఒక చట్టాన్ని రూపొందించకపోతే ఆంగ్లంలో కార్యకలాపాలను నిర్వహించేందుకు అనుమతించే నిబంధన ప్రభావవంతంగా ఉండదు. రాజ్యాంగం ఆమోదించబడిన 15 ఏళ్ల తర్వాత అంటే 1965 నాటికి ఇంగ్లీషును తొలగించడం ద్వారా శాసన వ్యవహారాల్లో భారతీయ భాషల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ నిబంధన మొదట ఉద్దేశించబడింది. క్లాజు 2 కి మొదటి నిబంధన. నిర్దిష్ట రాష్ట్రాలకు పొడిగించిన సమయం. హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాష్ట్రాల శాసనసభలకు కాల వ్యవధి 15 సంవత్సరాల నుండి 25 సంవత్సరాలకు పొడిగించబడింది. దీనర్థం ఈ రాష్ట్రాలు 1975 వరకు తమ శాసన వ్యవహారాలలో ఇంగ్లీషును ఉపయోగించడాన్ని కొనసాగించవచ్చు. క్లాజు 2 కి రెండవ నిబంధన. ఇతర నిర్దిష్ట రాష్ట్రాలకు మరింత పొడిగించిన సమయం. అరుణాచల్ ప్రదేశ్, గోవా మరియు మిజోరాం రాష్ట్రాల శాసనసభల కోసం కాల వ్యవధి 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాలకు పొడిగించబడింది. దీనర్థం ఈ రాష్ట్రాలు 1990 వరకు తమ శాసన వ్యవహారాల్లో ఇంగ్లీషును ఉపయోగించడం కొనసాగించవచ్చు. సారాంశం. ఆర్టికల్ 210 ప్రధానంగా రాష్ట్ర శాసనసభలలో శాసన కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతించబడిన భాషలను సూచిస్తుంది. ఇది మొదట్లో పరివర్తన కాలానికి అనుమతించబడింది. ఆ తర్వాత ఇంగ్లీష్ వాడకం దశలవారీగా తొలగించబడుతుంది. ఏదేమైనా ప్రత్యేకించి విభిన్న భాషా నేపథ్యాలు కలిగిన మరియు అధికారిక రాష్ట్ర భాషలు లేదా హిందీని మాత్రమే స్వీకరించడానికి వివిధ స్థాయిల సంసిద్ధత లేని కొన్ని రాష్ట్రాల్లో వివిధ నిబంధనల ద్వారా అందించబడిన సౌలభ్యం ఆంగ్లాన్ని పూర్తిగా తొలగించడంలో ఉన్న ఆచరణాత్మక ఇబ్బందులను సూచిస్తుంది. భారత సంవిధానము. భాగము 6. రాజ్యములు. అధ్యాయము 3. రాజ్యశాసన మండలి. సాధారణ ప్రక్రియ. ఆర్టికల్ 210 శాసన మండలిలో వాడవలసిన భాష. అయితే పైన చెప్పబడిన భాషలలో దేనియందుగాని తన భావములను సరిగా వ్యక్తపరచజాలని ఎవరేని సభ్యుడు ఆ సదనములో తన యొక్క మాతృభాషలో ప్రసంగించుటకు సందర్భానుసారముగా శాసన సభాధ్యక్షుడు శాసన పరిషత్తు యొక్క సభాపతి లేక అట్లు వ్యవహరించుచున్న వ్యక్తిగాని అనుజ్ఞనీయవచ్చును. 2. రాజ్య శాసన మండలి శాసనము ద్వారా అన్యథా నిబంధించిననే తప్ప ఈ సంవిధాన ప్రారంభము నుండి 15 సంవత్సరముల కాలావధి ముగిసిన తరువాత ఈ అనుచ్ఛేదము నుండి ఇంగ్లీషులో లేక అను మాటలు లుప్తమైనట్లుగా ఈ అనుచ్ఛేదము ప్రభావము కలిగి యుండవలెను. అయితే హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర రాజ్యముల శాసనమండలుల విషయములో ఈ ఖండములో గల 15 సంవత్సరముల అను పదబంధమునకు బదులు 25 సంవత్సరముల అను పదబంధము ఉంచబడినట్లుగా ఈ ఖండము ప్రభావము కలిగియుండవలెను. అయితే ఇంకను అరుణాచల్ ప్రదేశ్, గోవా మరియు మిజోరం రాజ్యముల శాసన మండలుల విషయములో ఈ ఖండములో గల 15 సంవత్సరములు అను పదబంధముకు బదులుగా 40 సంవత్సరములు అను పదబంధము ఉంచబడినట్లుగా ఈ ఖండము ప్రభావము కలిగియుండవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure generally. Article 210. Language to be used in the legislature. 1. Notwithstanding anything in Part 17, but subject to the provisions of Article 348,
business in the legislature of a state shall be transacted in the official language or languages of the state or in Hindi or in English, provided that the Speaker of the Legislative Assembly or Chairman of the Legislative Council or person acting as such, as the case may be, may permit any member who cannot adequately express himself in any of the languages aforesaid to address the House in his mother tongue. 2. Unless the legislature of the state by law otherwise provides, this article shall, after the expiration of a period of 15 years from the commencement of this constitution, have effect as if the words, or in English, were omitted therefrom. Provided that in relation to the legislatures of the states of Himachal Pradesh, Manipur, Meghalaya and Tripura, this clause shall have effect as if for the words 15 years occurring therein, the words 25 years were substituted. Provided further that in relation to the legislatures of the states of Arunachal Pradesh, Goa and Mizoram, this clause shall have effect as if for the words 15 years occurring therein, the words 40 years were substituted.